అపోస్తల కార్యములు 10వ అధ్యాయము మొదటి నుంచి చదువుతున్నాను. దయచేసి అందరూ మీ పరిశుద్ధ గ్రంథాన్ని చూడండి. ఇటలీ పటాల మనబడిన పటాలములో శతాధిపతి అయిన కొర్నేలి అను భక్తిపరుడొకడు కైసరయలో ఉండెను. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడయ్యుండి ప్రజలకు బహుధర్మము చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు. పగలు ఇంచుమించు 3 గంటల వేళ దేవుని దూత అతని యొద్దకు వచ్చి, కొర్నేలి అని పిలుచుట దర్శనమందు తేటగా అతనికి కనబడెను. అతడు దూత వైపు తేరి చూచి భయపడి, ప్రభువా ఏమని అడిగాను. అందుకు దూత, నీ ప్రార్థనలను నీ ధర్మకార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి. ఇప్పుడు నీవు యొప్పేకు మనుషులను పంపి పేతురు అను మారు పేరు గల సీమోనును పిలిపించుము. అతడు సముద్రపు దరినున్న సీమోనను ఒక చర్మకారుని ఇంట దిగి ఉన్నాడని అతనితో చెప్పాను. అతనితో మాట్లాడిన దూత వెళ్ళిన పిమ్మట అతడు తన ఇంటి పని వారిలో 2 తన యొద్ద ఎల్లప్పుడూ కనిపెట్టుకుని ఉండు వారిలో భక్తిపరుడగు ఒక సైనికుని పిలిచి వారికి ఈ సంగతులన్నీ వివరించి వారిని యొప్పేకు పంపెను. చాలండి. ఇది ఏ కాలము అంటే ఇప్పుడు మనం చదువుకున్నటువంటి వాక్య భాగము యేసు ప్రభువారు పునరుద్ధానుడై తిరిగి లేచి పరలోకమునకు ఆరోహణమై వెళ్ళిపోయిన తర్వాత అపోస్తలుల కాలం అన్నమాట. పేతురు, యోహాను, లూకా ఇంకా 12 మంది శిష్యులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా దేవుని యొక్క రాజ్య సువార్తను, పరలోక రాజ్య సువార్తను ప్రకటించుకుంటూ వెళుతున్నారు. పరలోక రాజ్యం సమీపించింది, మారు మనసు పొందండి, ఇలాగూ యేసు ప్రభువారి యొక్క జనన మరణ పునరుద్ధానములను గురించి వారు ఏకకంఠముతో ఏక మనసుతో బోధించుచున్నటువంటి రోజులవి. ఆ రోజుల్లో ఇప్పుడు మనం చదువుకున్నటువంటి వాక్య భాగం ఏమై ఉంది? ఇటలీ పటాలం అనబడిన పటాలములో శతాధిపతి అయినటువంటి కొర్నేలి అనే భక్తిపరుడొకడు ఉన్నారు. ఆయన ఎవరు అంటే శతాధిపతి. శత అంటే 100 మందికి అధిపతి అయిన వారిని ఏమంటారు? శత అధిపతి అంటారు. అంటే ఆయన చేతి కింద ఎంతమంది ఉంటారండి? 100 మంది సైనికులో లేకపోతే 100 మంది యుద్ధ వీరులో ఏదో శత అధిపతి. 100 మందికి ఆయన అధికారి. ఆయన ఒక ఆఫీసర్ అని చెప్పాలి. ఈ ఆఫీసర్ గారు ఎలాంటి వారో దేవుని వాక్యం చెప్తుంది. అతడు దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి, ఎలా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉన్నారు? తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి భక్తిపరుడొకడు. ఆయన గురించి ఇంట్రడక్షన్ చూడండి ఏమని ఇస్తున్నారో. పరిశుద్ధాత్మ దేవుడు బైబిల్ గ్రంథంలో ఒక శతాధిపతి గురించి రాయించాల్సిన సమయం వచ్చినప్పుడు అపోస్తలుల కార్యములు 10వ అధ్యాయములో ఎలా స్టార్ట్ చేసి ఎలా చెప్తున్నారో చూడండి. ఇటలీ పటాలం అనబడిన పటాలములో శతాధిపతి అయినటువంటి కొర్నేలి అను భక్తిపరుడొకడు కైసరయలో ఉండెను. ఆయన గురించి ప్రత్యేకముగా ఒక పేరు పెట్టి పిలుస్తున్నారు. ఏంటది? భక్తిపరుడు. ఏమంటున్నారండి? భక్తిపరుడు. భక్తిపరుడు అని ఎవరిని అంటారు? భక్తిపరుడు అని ఎవరిని మనం చెప్పి వీళ్ళు భక్తిపరులు అని చెప్పగలుగుతాము? మన దృష్టిలో భక్తిపరుడు అంటే ఎలా ఉంటారు? నేటి క్రైస్తవ సమాజానికి భక్తిపరుడు అంటే ఏ విధంగా వారు చూస్తారు? పరిశుద్ధాత్మ దేవుని యొక్క దృష్టిలో భక్తిపరుడు అంటే ఎలా ఉంటారు అంటే 2వ వచనంలో చెప్తున్నారు. అతడు తన ఇంటి వారందరితో కూడా ఎలా ఉన్నారంట? ఎవరెవరితో పాటు? ఇంటి వారందరితో కూడా భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు బహుధర్మము చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు. 3 రకాలైనటువంటి గుణాలు ఆయన గురించి చెప్తున్నారు. ఆయన ఎలా ఉంటారో, మొట్టమొదటిది భక్తిపరుడు, ఆ తర్వాత దేవుని యందు భయభక్తులు గలవాడై ఉన్నారు, కుటుంబం అంతటితో కూడా ప్రజలకు బహుధర్మము చేయువారు. ఆ తర్వాత ఏమని చెప్తున్నారు? ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువారు. ఆయన భక్తిపరుడు. భక్తిపరుడుని ఎవరిని అంటారంటే దేవుని యందు భయము భక్తి ఉంటే వారిని ఏమంటారండి? భక్తిపరులు అంటారు. ప్రార్థనా పరులు, భక్తిపరులు. మన లోకల్లో చెప్పుకునే మాటలు ఇప్పుడు చూద్దాం. మొండోళ్ళు అని ఎవరిని అంటారు? బాగా మొండితనం చేసి ఎంత చెప్పినా వినకుండా ఉండేవాళ్ళు మొండోళ్ళు అంటారు. అబద్ధాలు ఆడేవాళ్ళు. ఇలా కొంత జాబితా వారిని గురించి మనం మాట్లాడుకుంటాం. దేవుని వాక్యము శతాధిపతి అయినటువంటి ఒక ఆఫీసర్ గురించి భక్తిపరుడు అని చెప్తున్నారు. ఆయనకి దేవుని యందు భయం అనే ఒక
ఆభరణం అనండి, లేకపోతే బ్రేక్ అనండి, లేకపోతే ఆ మనసు అననివ్వండి, ఏదైనా కానివ్వండి, దేవుని యందు భయభక్తులు ఆయన కలిగి ఉన్నారు. ఈ ఉదయకాల సమయంలో దేవుని యందు భయము భక్తి ఈ రెండు మనలో చోటు చేసుకున్నాయా? ఎవరినో లేపి నేను మీకు భయం ఉందా, భక్తి ఉందా, నాకుందా అని క్వశ్చన్లు అడగడం కాదు, కానీ దేవుడు మనతో ముచ్చటించాలనుకున్నటువంటి వర్తమానము, దేవుడు మనతో మాట్లాడాలనుకున్నటువంటి సందర్భము, అంశము ఏమై ఉంది అంటే, కొర్నేలి దేవుని యందు కుటుంబం అంతటితో కూడా భయభక్తులు కలిగిన వారు. కుటుంబం అంతటితో కూడా భయభక్తులు కలిగిన వారంటే ఆ కుటుంబంలో కొర్నేలి భార్య, కొర్నేలికి ఎంతమంది పిల్లలు ఉన్నారో వారు, ఒకవేళ వారికి వివాహములు అయినచో వారి యొక్క భార్యలో, భర్తలో, లేకపోతే వారికి పుట్టిన పిల్లలో, ఈ శతాధిపతి అయినటువంటి ఈ కొర్నేలి కుటుంబంలో ఎంతమంది అయితే మనుషులు ఉన్నారో, వారి పిల్లలే కానివ్వండి, యవనస్తులే కానివ్వండి, పెద్దవారే కానివ్వండి, అందరితో కూడా ఆయన దేవుని యందు భయభక్తులు కలిగిన వారు. ఈ రోజుల్లో భార్య బహుగా ప్రార్థనా పర్రాలైతే భర్త కనీసం ప్రార్థన చేయరు. భర్త దేవుని సేవకుడై ఉండి బహుగా ప్రార్థన చేసే ప్రార్థనా పరుడై ఉంటే భార్య ఏమాత్రమూ సహకరించరు, ప్రార్థించరు. ఒకవేళ ఇరువురు దేవుని యందు భయభక్తులు కలిగిన వారై ఉంటే పిల్లలు మాత్రం లోకస్తులై ఉంటారు. పిల్లలు దేవుని యందు భయభక్తులు గలవారై ఉంటే తల్లిదండ్రులు ఇద్దరూ కూడా దేవునికి దూరంగా బ్రతుకుతున్న వారు ఉంటారు. కొర్నేలి కుటుంబము ఒక ప్రత్యేకమైన కుటుంబంగా ఈరోజు మనం చూడబోతున్నాం. అందరూ దేవుని యందు భయం కలిగిన వారేనంట. అందరిలో కూడా దేవుని భయం ఉంది. పిల్లల్లో దేవుని భయం ఉంది, కొర్నేలిలో దేవుని భయం ఉంది, కొర్నేలి భార్యలో దేవుని భయం ఉంది, తన ఇంట ఉండినటువంటి పనివారిలో దేవుని భయం ఉంది, వారి యొక్క బంధువుల్లో దేవుని భయం ఉంది. అందరిలో దేవుని భయం అనేది ఉంది. ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు చెప్పాలంటే ఏమని చెప్పొచ్చు కొర్నేలి గురించి? అతను బాగా అధికారం చేస్తాడు, వచ్చిన వాళ్ళందరికీ బాగా సహాయం చేస్తాడు, ఏ పని చెప్పినా వెంటనే చేసి పెడతాడు, ఎందుకంటే అధికారి కాబట్టి. ఇలాంటి క్వాలిటీస్ ఏమీ చెప్పకుండా ఒక్క మనస్తత్వాన్ని హైలైట్ చేసి చూపిస్తున్నారు. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు. ఇంటి వారందరితో కూడా చెప్పబడినటువంటి ఆ మనసు ఏంటంటే భయము, భక్తి. ఈ ఉదయకాల సమయంలో మనకు కావలసినది ఏమిటంటే, ఇక్కడ కూర్చున్న మీరే కానీ, లైవ్లో వింటున్న వారే కానీ, మనకి కానీ అందరికీ కావలసినది ఒకే ఒక్కటి. ఏంటో తెలుసా అండి? దేవుని అందలి భయము. అందరూ చెప్పండి. సరిగ్గా వినిపించట్లా. మనందరికీ కావలసినది ఒకే ఒక్కటి. ఏంటది? దేవుని భయము. చెప్పాలందరూ. దేవుని భయము మనందరికీ కావాలి. కొర్నేలికి దేవుని భయం ఉంది. ఈ రోజుల్లో దేవుని భయాన్ని పీకేసుకుని బ్రతుకుతున్న వారిని మనం చూస్తాం. దేవుని భయాన్ని పక్కన పెట్టి బ్రతుకుతున్న వారిని మనం చూస్తాం. దేవుని భయం అంత అవసరమా? ఇప్పుడు నేను ఒంటరిగా రూమ్లో ఉన్నాను, నేను ఒంటరిగా ప్రయాణం చేస్తున్నాను, మా తల్లి కానీ, మా తండ్రి కానీ, నా అక్క చెల్లెళ్ళు కానీ, నాకు తెలిసిన వారు ఎవరు ఇక్కడ లేరు. నేను ఏదైనా ఫోన్లో ఓపెన్ చేసి నేను చూసుకోవచ్చు, నేను ఎవరితోనైనా ఫోన్ కాల్ మాట్లాడవచ్చు, నేను ఏదైనా టైప్ చేసి ఆ వీడియోలో ఆ ఇన్ఫర్మేషనో, లేకపోతే ఆ చార్టో, లేకపోతే ఏదో ఒకటి, ఎవరు లేరు కాబట్టి నేను ఏదైనా చేయొచ్చు, ఏదైనా చూడొచ్చు అనే మనస్సు కలిగిన వారికి ఏమీ లేదు, దేవుని భయము లేదు. నువ్వెక్కడున్నా సరే, మనం ఎక్కడున్నా సరే మనకి ఒక్కటి ఉంటే సరిపోతుందండి. అదేమిటంటే దేవుని భయమే. దేవుని భయమే నిన్ను పడిపోకుండా కాపాడుతుంది. దేవుని భయమే నిన్ను ఉన్నతమైన స్థానములకు తీసుకొని పోతుంది. దేవుని భయమే నిన్ను అనేకులకు మాదిరిగా ఉంచుతుంది. దేవుని భయమే నిన్ను అనేకుల ముందు సాక్షిగా నిలబడుతుంది. ఆ భయము లేని వారే లోకస్తులు. ఈ రోజున లోకస్తులైపోయిన వారి జీవితాల్లో దేవుని భయం ఉంటుందా? దేవుని భయము మనకి దేవుడు మారు మనసు పొందిన వెంటనే బాప్తిసము తీసుకొని ప్రభువులోనికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా దేవుడు ఒక కంచె వేస్తారు. అదే దేవుని భయం అనే ఆ యొక్క ఫెన్సింగ్లో నుంచి మనం బయటికి వెళ్లకుండా ఆ ఫెన్సింగ్లో దేవుడు మనల్ని ఉంచుతారు. అదే దేవుని భయం అనే ఆ ఫెన్సింగ్ అనమాట. ఆ ఫెన్సింగ్ని ఎవరైతే పీకేసుకుంటారో, ఆ బ్రేక్ని ఎవరైతే పీకేసుకుంటారో వారిలో ఇక మనం దేవుని భయాన్ని చూడలేం. పరిశుద్ధ గ్రంథంలో చాలామంది దేవుని భయము కలిగిన వారు ఉన్నారు. వారిలో యోబు ఒకరు.
యోబు గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనం. ఎవరైనా చదివి వినిపిస్తారండి? ఊజు దేశమునందు యోబు అని ఒక మనుషుడుండెను. అతడు యథార్థవంతుడును న్యాయవంతుడునయుండి దేవుని యందు భయభక్తులు కలిగిన వాడయుండి చెడుతనము విసర్జించిన వాడు. చాలండి. బైబిల్ గ్రంథంలో చాలామంది దేవుని యందు భయము కలిగిన వారు ఉన్నారు. వారిలో ఒకరు యోబు. ఈ యోబు గురించి దేవుడు ఇంట్రడక్షన్ రాస్తూ ఏమని రాస్తున్నారు? యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు. దేవుని యందు భయభక్తులు కలిగిన వారు ఏం విసర్జిస్తారంట? చెడుతనాన్ని విసర్జిస్తారు. ఈ ఉదయకాల సమయంలో మనము మాట్లాడుకుంటున్నటువంటి మాట దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట. ఈ రోజున క్రైస్తవులకు దేవుని యందు భయం ఉందా? బంధువుల ఇంటికి వెళ్తారు, స్నేహితుల ఇంటికి వెళ్తారు. ఆ ప్రదేశాల్లో, ఆ చోట్లలో మనకి ఏం కావాలి? దేవుని భయము కావాలి. మనం ప్రయాణం చేస్తున్నప్పుడు దేవుని భయము కావాలి. మనం స్కూల్లో పని చేస్తున్నప్పుడు దేవుని భయము కావాలి. కాలేజీలకు వెళ్తున్నప్పుడు దేవుని భయము కావాలి. ఒంటరిగా ప్రయాణం చేస్తున్నప్పుడు దేవుని భయము కావాలి. ఆపోజిట్ జెండర్ మన దగ్గరకు వచ్చి మాట్లాడుతున్నప్పుడు మనలో కావాల్సినది దేవుని భయము. పొరుగు వారు ఎవ్వరూ లేనప్పుడు వారింట్లోకి మనకు అధికారం ఇచ్చి ఇది చూడండి అని చెప్పినప్పుడు, ఇంటి తాళాలు మన చేతికి ఇచ్చినప్పుడు మనకి ఉండాల్సింది దేవుని భయము. అనేక రకాలైనటువంటి ఆహార పదార్థములు ఉన్నప్పుడు, ఎవరు లేనప్పుడు మనకి కావలసినది దేవుని భయము. మందిరంలో కూర్చున్నప్పుడు మనకి కావలసినది దేవుని భయము. మనం ఆఫీసులో పని చేస్తున్నప్పుడు కావలసినది దేవుని భయము. ఈ దేవుని భయం అనే ఒక్కటి మన జీవితంలో ఉంటే చాలండి. ఇక మనము దేవుని దృష్టిలో కనికరం పొందిన వారం అవుతాము. ఇక దేవుడు మనల్ని చూసి ఎంత సంతోషపడతారో చెప్పలేం. యోబును గురించి, కొర్నేలి గురించి, ఇంకా మనం చెప్పుకుంటూ పోతే ఎస్తేరు గురించి, రూతు గురించి, యోసేపు గురించి, ఇస్సాకు గురించి, యాకోబు గురించి దేవుడు ఇంత సంతోషపడి, ఇంత దీవించి వారిని ఆ దేశములలోనే ధనవంతులుగా చేయడానికి గల కారణం ఏమిటి? ఒకే ఒక్కటి. అదేమిటంటే దేవుని యందలి భయము. ఈ రోజుల్లో మనుషులకి దేవుని భయం లేదు. మలాకి గ్రంథము 3వ అధ్యాయము 16వ వచనము. మలాకి గ్రంథము 3వ అధ్యాయము. అప్పుడు యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకొనుచుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించెను. చాలండి. దేవుని యందు భయభక్తులు కలిగిన వారు మాట్లాడే మాటలు కూడా దేవుడు వచ్చి వినేలాగా ఉంటాయి. దేవుని యందు భయభక్తులు కలిగిన వారు ఎలా మాట్లాడతారు? వారి మాటల్లో పాపము కలిసి ఉండదు. వారి మాటల్లో పాపమును చోటు చేసుకునేలాగా వారు మాట్లాడరు. వారి మాటల్లో అబద్ధములు ఉండవు. వారి మాటల్లో లోక సంబంధమైనటువంటి ఆశలు కనపడవు. వారి మాటల్లో దేవుని మహిమపరిచే ఆలోచనలే, దేవుని మహిమపరిచే తలంపులే కనబడతాయి. ఇప్పుడు మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలోనికి మరలా వెళదాం. అపోస్తలుల కార్యములు 10వ అధ్యాయము 1 నుంచి చదువుకున్నాం కదండి. దేవుని యందు భయభక్తులు కలిగిన కుటుంబమే కొర్నేలి కుటుంబము. ఈ ఉదయకాల సమయంలో ఒక కుటుంబం గురించి మనం మాట్లాడుకుంటున్నాము. అదే ఎవరి కుటుంబము చెప్పాలి? కొర్నేలి కుటుంబము. ఈ కొర్నేలి కుటుంబంలో ఎంతమంది యవనస్తులు ఉన్నారో కానీ వారందరికీ దేవుని భయం ఉంది. దేవుని భయం ఉన్నటువంటి యవనస్తుడు, యవనస్తురాలు ఎలా ప్రవర్తిస్తారు, ఎలా ప్రవర్తించబోతారో, వారిలో ఏ మనసు ఉంటుందండి? దేవుని యందు భయము మనకుంటే మనము లోక సంబంధీకుల వల్లే సినిమా పాటలు వినగలుగుతామా? దేవుని భయము లేని వారు చేసినట్టుగా మనం చేస్తామా? ఈ రోజున పాస్టర్ గారి పిల్లలు అని చెప్పుకుంటున్న వారే ఫోన్ల నిండా సినిమా పాటలు వింటున్న వారు ఉన్నారు. దేవుని సన్నిధికి వెళ్తామా అని చెప్పుకుంటున్న వారే వారికి ఫోన్ చేస్తే ఆ ఫోన్ రింగ్ అయినంతసేపు ఏం పాట వస్తుంది? మనకి సినిమా పాట వస్తుంది. వారిలో ఏం లేదండి, ఏమీ లేదు. దేవుని భయము లేదు. దేవుని భయము లేని వారే తమ బ్రతుకుల్లో సినిమా పాటలను రింగ్ టోన్స్గా పెట్టుకుంటారు. ఆ సినిమా అనేది నీ జీవితంలో ప్రవేశించింది అంటేనే నీకు దేవుని భయము లేదు, నువ్వు కోల్పోయావు, దాన్ని పీకేసుకున్నావు అని అర్థము. కొర్నేలి కుటుంబం అయితే అందరితో కూడా దేవుని యందు భయభక్తులు కలిగిన వారై ఉన్నారంట. ఎంతగా దేవుడు అలా రాసి చూపించారండి. వారిలో ఒక్కరైనా దేవుని భయం లేకపోతే ఆ విధంగా రాసేవారా? ఆ విధంగా చెప్పేవారా? ఈ రోజుల్లో దేవుని భయం ఎక్కడా మనం చూడగలుగుతామా? ప్రపంచంలోకి వెళ్ళి చూస్తే, లోకంలోకి వెళ్ళి చూస్తే స్త్రీలలో దేవుని భయం ఉందా? పురుషుల్లో దేవుని భయం ఉందా? యవనస్తురాళ్లలో దేవుని భయం ఉందా? యవనస్తులలో దేవుని భయం ఉందా? ఆ దేవుని భయం అనే మాటకే వారు చోటివ్వటం లేదు.
మాకు అవసరం లేదండి దేవుని భయమో, మేము ఇలాగే జీవిస్తాం. మాకు ఫోన్ చేస్తే సినిమా పాటలే రావాలి, మేము ఫోన్లో అన్నీ చూసేదంతా సినిమా వాళ్ళ ఫోటోలే, ఆ హీరోలు హీరోయిన్లు యాక్టర్లు యాక్ట్రెస్లు, ఇంకా వాళ్ళ బట్టలు, వారు ధరించేవి, వాళ్ళు చేసేవి, వాళ్ళు చూసేవి అన్నీ మాకే కావాలి. మాకు దేవుని భయం అవసరం లేదు, దేవుని భయంతో మాకు పని లేదు. క్రైస్తవులు అనబడుతున్న వారు ఇలాగూ ప్రవర్తించుట దేవునికి ఎంత విచారం అండది. పరిశుద్ధాత్మ దేవుడు ఎంతగా ఆయన రోధిస్తున్నారో, ఎంతగా ఆయన కన్నీరు కారుస్తున్నారో నిన్ను బట్టి దేవుడు ఎంత దుఃఖపడుతున్నారో ప్రియ దేవుని బిడ్డ. దేవుని యందు భయం అనేది మనం కోల్పోయినప్పుడు, దేవుని యందు భయమును మనం విడిచిపెట్టినప్పుడు మన లోకస్తులాగే ప్రవర్తిస్తాం. లోకస్తులకు లాగానే మనం ఏం చేస్తాం? ప్రవర్తిస్తాం. దేవుని భయము లేని కుటుంబాల్ని అనేకుల్ని మనం చూస్తామండి. లోకంలో అనేక కుటుంబాలు మనకు కనబడతాయి. మన బంధువులకి వెళ్ళినప్పుడు నిజముగా మారు మనసు పొందినటువంటి ఒక స్త్రీ, మారు మనసు పొందినటువంటి ఒక పురుషుడు అక్కడ ఉంటే, మరొక స్త్రీ పక్కన ఆ పురుషుడు కూర్చోడు, మరొక పురుషుని పక్కన ఆ స్త్రీ కూర్చోరు, మరొక యవనస్త్రాల పక్కన ఆ యవనస్తుడు కూర్చోరు, మరొక యవనస్తుడు పక్కన ఆ యవనస్త్రాలు వెళ్ళి కూర్చోరు. దేవుని భయం అనేది నిన్ను ఆపేస్తూ ఉంటుంది. నిన్ను ఎటు బెసకనివ్వదో, నిన్నెట్టు జంకనివ్వదో, నిన్నెట్టు దారి తప్పిపోకుండా కాపాడేదే దేవుని భయమో. నువ్వు ఇదివరకు ఎప్పుడో చేసినవై ఉండొచ్చు, నువ్వెప్పుడో విడిచిపెట్టినటువంటి పాపమై ఉండొచ్చు, నువ్వెప్పుడో ఒకప్పుడు అమ్మాయిలతో మాట్లాడి, ఎప్పుడో ఒకప్పుడు అబ్బాయిలతో మాట్లాడి మారు మనసు పొందిన వ్యక్తివై ఉండొచ్చు. నీకు దేవుని భయం అనేది నీ మనసులో, నీ యొక్క హృదయంలో ఉంచుకుంటే, ఆభరణముగా ధరించుకుంటే, నడికట్టుగా దాన్ని కట్టుకుంటే, అది ఒక తుమాలుగా నీ దగ్గర ఉంటే, అది నిన్ను బెసకనివ్వదు, నిన్ను దారి తప్పిపోనివ్వదు. ఈరోజు నా భార్యలు వచ్చి చాలామంది ఏడుస్తున్నారు. ఎందుకు? మా ఆయన గారు మరొక స్త్రీతో సంబంధం పెట్టుకున్నారు, నన్ను పట్టించుకోవట్లేదు, నాతో ప్రేమగా ఉండటం లేదు, ఒక్క రూపాయి నా చేతికి ఇవ్వట్లేదు, ఇంట్లో పిల్లలు ఏమైపోతున్నారో పట్టించుకోవట్లేదు. ఇలా జరగడానికి గల కారణం ఏంటో తెలుసా అండి? దేవుని భయము లేకపోవటమే. ఏమి లేకపోవటం? దేవుని భయం లేకపోవటమే. మారు మనసు పొందారా? పొందారండి. బాప్తిసం ఉందా? ఉంది. మందిరంలో పరిచయం చేస్తారా? చేస్తారు. సేవ చేస్తారా? సేవ కూడా చేస్తారు. కానీ ఏమి లేదు, దేవుని యందు భయం లేదు. భయం లేని వాళ్ళు చేసే పనులన్నీ ఎలా ఉంటాయంటే, పొరుగు స్త్రీలను చూసి ఆశించటం, పొరుగు పురుషులను చూసి ఆశించటం, దేవుని సేవకుల మీద వ్యతిరేకంగా చెప్పుకోవటం, సంఘం మీద వ్యతిరేకంగా తిరుగుబాటు చేయటం, సంఘంలో ఉన్న వారి మీద ఆయాసపడటం, సంఘ కార్యక్రమాలకి వ్యతిరేకంగా వారు చేతులు కాళ్ళు ఎత్తటం, దేవునికి విరోధంగా వారి మనసుని కఠినము చేసుకోవటం, మాట్లాడితే మొఖాలు మార్చడం, మాట్లాడితే దేవునికి దూరం అయిపోవటం, ఆదివారపు ఆరాధనలు ఎప్పుడు పడితే అప్పుడు స్కిప్ చేసేయటం, బుధవారం శనివారం అయితే ఇంకా అసలు లెక్కలోనే లేదు. ఇక స్త్రీల కూటం అయితే అది వేరే వాళ్ళకి, మనకు కాదు. వీరందరిలో లోపించింది ఒకటే. ఏంటంటే అది దేవుని భయమే. దేవుని భయమే. మనలో దేవుని భయం ఉంటే మనం ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించలేం. యోబు తన పిల్లలు, 3 కుమార్తెలు, తన కుమారులు, తన ఆడపిల్లలు, వీరందరూ దేవుని భయం కలిగిన వారే. కానీ ఒకవేళ వారు ఎప్పుడైనా మాటల్లో కానీ, చేతల్లో కానీ, క్రియల్లో కానీ తప్పిపోయారేమో అని ప్రతి అరుణోదయమున లేచి వారి కొరకు బలిపీఠమున కట్టి బలర్పిస్తున్నారంట. ప్రతి అరుణోదయమున ఎర్లీ మార్నింగే లేచి. ఈ రోజున పిల్లలు కలిగిన తల్లిదండ్రులు దేవుని భయము కలిగిన వారైతే, దేవుని భయములో నడుచుకునేవారైతే వారు వారి పిల్లల కొరకు ప్రార్థన చేస్తారు. వారి పిల్లల ముందు భయభక్తులు కలిగిన వారిగా ప్రవర్తిస్తారు, భయభక్తులను నేర్పిస్తారు, భయభక్తులను చూపిస్తారు. పిల్లల ముందే అబద్ధములాడుతూ, పిల్లల ముందే బూతులు మాట్లాడుతూ, పిల్లల ముందే మాట్లాడకూడనటువంటి శరీర సంబంధమైన సంభాషణ అంతా చేస్తూ, పిల్లల ముందే భర్తను దూషిస్తూ, పిల్లల ముందే భార్యను ద్వేషిస్తూ, కొడుతూ, తన్నుతూ, జుట్టు పట్టుకుని లాగిపెట్టి గోడకేసి కొడుతూ, నా పిల్లలు భక్తిపరులు అయిపోవాలి, నా పిల్లలు కొర్నేలి పిల్లలు అయిపోవాలి, నా పిల్లలు యోబు లాంటి పిల్లలు అయిపోవాలి, నా పిల్లలు ఉన్నతమైన స్థానంలోకి ఎక్కించబడాలి అని అనుకుంటే అది జరుగుతుందా? అది జరగడానికి ఆస్కారం ఉందా? మొదట కొర్నేలి దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నారు. కుటుంబం అంతటిని అదే తాటి మీదకి ఎక్కించారు. కొర్నేలి ఒక్కడు శతాధిపతి అయినప్పటికీ ఆయన ఒక గవర్నమెంట్లో పనిచేస్తున్నటువంటి ఒక ఎంప్లాయీ, ఒక ఆస్థానంలో పనిచేస్తున్నటువంటి ఒక ఎంప్లాయీ అండి. ఆయన ఏమి నార్మల్గా పాస్టర్ గారు కాదు.
ఆయన శతాధిపతి, ఆయన రేంజ్ చాలా గొప్పది, ఆయన చాలా ఉన్నతమైనటువంటి గౌరవించబడుతున్నటువంటి వ్యక్తి. ఆయన రోడ్డు మీద వస్తే చాలు అందరూ దండాలు పెడతారు, నమస్కారాలు చేస్తారు, ఆయనకి చాలా గిఫ్ట్స్ ఇస్తారు, ఆయనకి చాలా శాలువాలు కప్పి ఆయన్ని సత్కరిస్తారు. ఇలాంటి స్టేజ్లో ఉన్నటువంటి కొర్నేలి ఆయన ఏమీ సామాన్యుడు కాదు, ఆయన ఏమి ఒక గుడిసెలో నివసిస్తున్నటువంటి ఒక పేదవాడు కాదు, శతాధిపతి. ఆ శతాధిపతియే దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నారు. ఈ రోజుల్లో దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడానికి మన చదువు అడ్డొస్తే, దేవుని యందు భయము కలిగి ఉండడానికి మన హోదా అడ్డొస్తే, దేవుని భయము కలిగి జీవించడానికి, దేవుని భయము కలిగి కొన్నిటిని వద్దు అని చెప్పడానికి, కొన్నిటిలో ప్రవేశించకపోవడానికి మన హోదాలు, మన ఆస్తులు, మన అందము, మన చదువు అడ్డొస్తే మనం ఎప్పటికీ దేవుని యందు భయభక్తులు కలిగి జీవించలేం, దేవునికి ఇష్టలుగా మారలేం. శతాధిపతి అండి, మంచి పొజిషన్ అయింది, కానీ దేవుని యందు భయభక్తులు కలిగి ఏం చేస్తున్నారు? దేవునికి ఎల్లప్పుడూ ప్రార్థన చేసేవారట ఆయన. పరిశుద్ధాత్మ దేవుడే రాయించారు అక్కడ. అతడు తన ఇంటి వారందరితో కూడా భయభక్తులు కలిగిన వాడై ఉండి, ప్రజలకు బహుధర్మము చేసేవారై ఉండి, ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేసేవారు. అసలు మామూలు ప్రార్థన చేయడానికి ఈ రోజున మనుషులకి సమయం లేదు. ఏంటంటే సమయం లేదు, టైం లేదు, చాలా బిజీ మేము. అయినా నేను ఎంత ధనవంతుడినై ఉండి నేను మోకరించి ప్రార్థన చేస్తే అది ఎంత చిన్న చూపండి నాకు. నేను శతాధిపతిని కదా, నేను 100 మందికి అధికారిని కదా, నా ఇంటి ముందు 4-5 కార్లు ఉన్నాయి కదా బ్రాండెడ్వి, నేను వేసుకునే బట్టలు చాలా కాస్ట్లీవి, నా ఇల్లు చాలా ఉన్నతమైనది, నా ఇంట్లో చాలామంది పనివారు ఉన్నారు. ఇప్పుడు నేను మోకరించి ప్రార్థన చేస్తే, నేను ఇప్పుడు మోకరించి దేవునికి ప్రార్థన యాగములను అర్పిస్తే, స్తోత్రములు చెల్లిస్తే, కన్నీటితో పశ్చాత్తాపపడితే నన్ను చూసి అందరూ ఏమనుకుంటారని కొర్నేలి అనుకోలేదు, కొర్నేలి తలంచలేదు, కొర్నేలి సిగ్గుపడలేదు, కొర్నేలి ప్రెస్టీజ్ ఇష్యూగా తీసుకోలేదు. ఈరోజు మనకి ఎంత ప్రెస్టీజ్ ఫీల్ అయిపోతామో. బైబిల్ గ్రంథం తీసుకొని ఆఫీస్కి వెళ్తామా? మన చేతిలో బైబిల్ గ్రంథం ఉంచుకొని ఒక నెంబర్ 1 VIP మీటింగ్లో నువ్వు బైబిల్ గ్రంథం తీసుకొని నడవగలవా? కానీ కొర్నేలి అయితే అంత ధైర్యంగా ఆయన పరిశుద్ధ గ్రంథాన్ని తీసుకొని చదువుతున్నారు. ఆయన అందరి ముందే మోకరించి ప్రార్థన చేస్తున్నారు. ఆయన ఉన్నటువంటి సీటులోనే కూర్చొని ఆయన కన్నీరు కారుస్తున్నారు. ఆయన నెంబర్ 1 ప్రార్థనాపరుడని చెప్పాలి. అన్యజనులను చూసి, లోకస్తులను చూసి ఈరోజున ప్రార్థన నమ్మేసుకుంటున్నటువంటి భక్తులు ఉన్నారు. దేవుని భయమును పీకేసుకుంటున్న వారు ఉన్నారు. ఎవరుంటే నాకేంటి, నేను ప్రార్థనే చేస్తాను, అందరి ముందు నేను ప్రార్థన చేయగలను, నాకు సిగ్గు అనిపించడం లేదు, నా ప్రభువు నా కొరకు కలువరి శిలువలో రక్తము కార్చి నా కొరకు సమస్తాన్ని ఇచ్చినప్పుడు నేను వీరి ముందు దేవుని బిడ్డనని చెప్పుకోవడానికి నేనెందుకు సిగ్గుపడాలి, నేనెందుకు బిడియపడాలి, నేనెందుకు శిష్యుగా తీసుకోవాలి? మేం క్రైస్తవులము కాదండి, మేము యేసుప్రభుని నమ్ముకున్నాం కానీ అది మామూలు బిలీఫ్ మాత్రమే, మేము అంతగా నమ్ముకోం. మేము మారు మనసు పొందాం కానీ అంతగా కాదండి, మేము ఇవన్నీ చేసేస్తామండి. ఈ రోజున పోగొట్టుకుంటున్నారు, వదిలిపెట్టుకుంటున్నారు, దేవుని భయాన్ని విడిచిపెడుతున్నారు సులువుగా. కొర్నేలి దేవుని భయాన్ని విడిచిపెట్టలేదు. తన చుట్టూ ఉన్న అధికారులు చాలామంది ఉండుంటారు. వారందరూ వచ్చినప్పుడు బైబిల్స్ అన్నీ లోపల సర్దేసి ప్రార్థన చేస్తున్నవాడు గబగబా లేసిపోయి, నేనేం చేయట్లేదులేండి, రండి లోపల కూర్చోండి అని చెప్పి సిగ్గుపడి, బిడియపడి, వెనక్కి తగ్గి, ఆయన దేవుణ్ణి ఎక్కడ వెనక్కి పెట్టినట్టు ఎక్కడ బైబిల్ గ్రంథంలో లేదు. ఎల్లప్పుడూ ప్రార్థన చేసేవారంట ఆయన. అదేంటి మరి ఉద్యోగంలో ఉన్నారు కదా, ఎల్లప్పుడు ఎలా ప్రార్థన చేస్తారో? ఆయన ఉద్యోగంలో ఉన్నప్పటికీ ఆయన హృదయంలో ప్రార్థనే నడుస్తుంది. ఈ రోజుల్లో అలాంటి భక్తి పరులను కనుగొనగలమా మనము? అలాంటి భక్తి చేసేవారు ఉంటే సంఘానికి ఎంత మేలండి. అలాంటి భక్తి చేసేవారు ఉంటే ఆ కుటుంబంలో ఎన్ని ఆశీర్వాదాలండి. ఈ రోజున ఆశీర్వాదం అంటే చాలామంది ఏమనుకుంటారో తెలుసా అండి? డబ్బులుంటే చాలా ఆశీర్వాదం అనుకుంటారు. మనీ ఈజ్ నాట్ ద బ్లెస్సింగ్, మనీ ఈజ్ వన్ ఆఫ్ ద బ్లెస్సింగ్. అది ఆశీర్వాదాల్లో దేవుడు ఒకవేళ ఆరోపంలో నిన్ను ఆశీర్వదించి ఉండొచ్చేమో కానీ ఆశీర్వాదం అంటేనే డబ్బు, డబ్బు అంటే ఆశీర్వాదము కాదు. నిజమైనటువంటి ఆశీర్వాదం ఏమై ఉన్నది అంటే దేవుని యందు భయభక్తులు కలిగి జీవించటమే, దేవుని యందు భయభక్తులు కలిగి దేవునికి ఇష్టలుగా బ్రతుకుటయే నిజమైనటువంటి దేవుని నుండి వచ్చే, పైనుండి వచ్చే జ్ఞానముతో కూడినటువంటి ఆశీర్వాదం అయి ఉంది. ఈ ఆశీర్వాదం గురించి మనుషులకు అంత జ్ఞానం లేదు. ఇది ఆశీర్వాదమే కాదు అని చెప్తారు. ఇదేంటి
దేవుని ఆశీర్వాదం అంటే డబ్బులు వచ్చేయాలి కదా, ఆశీర్వాదం అంటే ఇంటింట సరుకులు ఉండాలి కదా, ఆశీర్వాదం అంటే నెలకు వచ్చేసరికి లక్షలు చేతిలోకి వచ్చి పడిపోవాలి కదా, ఇది కదా ఆశీర్వాదం అంటే. మరి అలాంటప్పుడు పౌలు, యోసేపు, ఇంకా కొంచెం దిగువ స్థాయిలో సేవ చేసిన వారందరూ డబ్బులు లేకుండానే సేవ చేశారు. వారందరూ మరి ఆశీర్వదించబడలేదంటారా? ఆశీర్వాదం అనేది ఎప్పుడు డబ్బుతో ముడివేయబడి ఉండదు ప్రియమైన దేవుని బిడ్డలారా. కొర్నేలి శరీర సంబంధంగా దీవించబడిన వాడే, ఆయన హోదా కలిగిన వాడే. కానీ దాన్ని ముందు పెట్టుకుని, డబ్బును ముందు పెట్టుకుని, ఇదే నా ఆశీర్వాదము, ఇక నేను ప్రార్థన చేయాల్సిన అవసరం లేదు, నా కుటుంబం ఎలా అయిపోతే నాకెందుకు అని విడిచిపెట్టలేదు. కుటుంబం అంతటినైనా లైన్లో పెట్టేశారు. ఈ రోజుల్లో మనం మన కుటుంబాన్ని అందరినీ ఒకే తాటి మీద నడిపించగలిగే సామర్థ్యము సంపాదించుకున్నామా? కొర్నేలి వలె కుటుంబాన్ని సమర్థవంతంగా పరిపాలించే భర్తగా, సమర్థవంతంగా పరిపాలించే భార్యగా మనం ఉంటున్నామా, ఉండగలుగుతున్నామా? ఎల్లప్పుడూ ప్రార్థన చేసే మనసు మనలో ఏలుబడి చేస్తుందా? భయభక్తులు కలిగిన వారు మాత్రమే ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేస్తారు, ఎల్లప్పుడూ దేవుని సన్నిధిలో మొరపెడతారు. ప్రభా నా బిడ్డను జ్ఞాపకం చేసుకోండి, ప్రభా నా భర్తను జ్ఞాపకం చేసుకోండి, ప్రభా నా భార్యను జ్ఞాపకం చేసుకోండి, ఆమె ఎందుకో 2 రోజుల నుంచి ముఖం మార్చుకుని ఉంటున్నారు, ఆమెను మనసును విరగొట్టండి, లోపరచండి. భయభక్తులు కలిగిన వారి మనసు ఎప్పుడు చూసినా దేవుణ్ణి ఏదోటి అడుగుతూనే ఉంటుంది, ప్రార్థన చేస్తూనే ఉంటుంది. దేవుడు ఏం చెప్పారు? విసుగక నిత్యము ప్రార్థన చేయమన్నారు. విసుక్కోకుండా నిత్యం ప్రార్థన చేయమంటే ఎలా ఉంటుంది? ఇప్పుడే ప్రార్థన చేసాం, మళ్ళీ మొదలు పెట్టాలి, మళ్ళీ చేయాలి. అది మనకి విసుగు తెప్పించినా దేవునికి విసుగు తెప్పించదు. కొర్నేలి చేసిన ప్రార్థన అక్కడ చుట్టూ ఉన్న వారికి విసుగు తెప్పించు ఉండొచ్చు. అస్తమాను ప్రార్థన చేస్తాడేంటినా? ఈయన రేంజ్ చూస్తేనేమో BMW, రోల్స్ రాయిస్, ఇంకేదేదో కారులో దిగుతాడు. ఈయన వేసే బట్టలు ఖరీదే మన యొక్క జీవనాధారం అయి ఉండదు, అంత కాస్ట్లీ మ్యాను. ఎప్పుడు చూసినా యేసయ్య అంటాడేంటి? ఎప్పుడు చూసినా ప్రార్థన అంటాడేంటి? ఊరికి కన్నీరు గార్చి ప్రార్థన చేస్తాడేంటి కొర్నేలి అని చుట్టూ ఉన్నవారు అని ఉండొచ్చు. కానీ ఒక రోజున ఆ విసుగు తెప్పించినటువంటి ప్రార్థన, మాటికి దేవుడిని అడుగుతున్న ఎల్లప్పుడూ చేసినటువంటి ప్రార్థన దేవుని దూతను పరలోకము నుండి కొర్నేలి ఇంటికి తీసుకొచ్చింది. కొర్నేలి ఇంటికి దేవుని దూతలు వచ్చి ఇల్లుగా కొర్నేలి ఇల్లు మారిపోయింది. ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేసే వారి ఇంటికి దేవుని దూతలు వస్తారు, దేవుడు స్వయముగా తానే దిగి వారి ఇంటిలో ప్రవేశిస్తారు. అందుకు కొర్నేలి కుటుంబమే సాక్ష్యము. మన ఇంటిలోనికి దేవుడు రావాలి అంటే, మన కుటుంబంలోనికి ఒక ఆశీర్వాదకరమైనటువంటి ఒక వర్తమానం వినపడాలి అంటే, కొర్నేలి అని పిలవాలి అంటే, కొర్నేలి శతాధిపతి అయ్యుండి తన అధికారాన్ని చూసుకొని కాలు మీద కాలు వేసుకుని కూర్చొని సిగరెట్లు తాక్కుంటా కూర్చున్నారా? లేకపోతే ఇంకేదో మందు తెప్పించి రండి నా చుట్టూ ఉన్న 100 మంది మనందరం కలిసి ఎంజాయ్ చేద్దాం, పార్టీ చేసుకుందాం, లేకపోతే ఇంకేదో చేద్దాం, ఆడపిల్లలు ఎక్కడైనా ఉంటే తీసుకురండి, మనం ఆనందపడదాం అని చెప్పి తన అధికారాన్ని ముందు పెట్టుకుని ఎంత మాత్రమో కొర్నేలి దేవుని పక్కన పెట్టలేదండి. మన ఉద్యోగాలు, మన ఆస్తులు, మన చదువు, మన డబ్బులు, దట్ ఈస్ ఫర్ యువర్ సర్వైవింగ్. నువ్వు సర్వైవ్ అవటానికి మాత్రమే, మనం సర్వైవ్ అవటానికి మాత్రమే మన యొక్క జీవనోపాధి. ఆ డబ్బుల్ని బట్టి దేవుణ్ణి మనం మేపించలేం, ఆ డబ్బుల్ని బట్టి మనం భయభక్తుల్ని సంపాదించుకొనలేం, ఆ డబ్బులు దేవునికి ఇచ్చి మనం ఏదో దేవుణ్ణి మెచ్చి మేకతోలు కప్పలేం. మనకు కావలసిన ఒకే ఒక్క గుణగణ లక్షణం ఏదైనా ఉంది అంటే దేవుని అందలి భయం మాత్రమే.